తొందరలో సమ్మక్క గద్దెం చేరబోతుంది. చిలకలగుట్ట నుండి బయలుదేరిన సమ్మక్క మరికొద్దిలో సమ్మక్క గద్దెం చేరబోతుంది. ప్రస్తుతం మాతో శివశక్తులు ఉన్నారు. అసలు సమ్మ యొక్క చరిత్ర ఏంటిది అది అడిగి తెలుసుకున్న ప్రతి తెలంగాణ శివశక్తి సంఘం నుంచి మేము ప్రజలు మేము చేసే నచ్చడం లేదు. మాకు ఫెసిలిటీ వెరైటీగా సపరేట్గా లైన్ పెడతామన్నారు. ఇప్పుడు 15 ఏళ్ల కాంచెలకు అదే ముచ్చడి చెప్తున్నారు. కానీ మేడాల సమ్మక్క సారథి కార్యక్రమం దారి కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ ఇందులో ఒకటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. వచ్చి 5 సంవత్సరాల్లో ఒకసారి 5 సంవత్సరాల పదవి అయిపోతుంది కావచ్చు. ఇదే శివస్థానం మాత్రం సత్యంత వరకు ఇదే హోదాలో ఉండి ఇదే పూజలో ఉండి చేసేవాళ్ళం మాత్రం అనుకున్న విధానం అనేది జరగడం అది జరగాలని మా కోరిక. అమ్మవారి పేరు మీద జనం రావడానికి కూడా మాలాంటి వాళ్ళు శివస్థానం చెప్పే వాళ్ళ ద్వారానే ఈ జనం వస్తుంది. ఈ జనం బాధ కూడా తెలుసుకొని అన్ని అనుకున్న విధానం శివశక్తులకు మాత్రం ఫెసిలిటీ అనేది ఉండాలి. ఈసారి అమ్మవారి పేరు మీద మనం చెట్ల కింద ఉన్నప్పుడు సంతోషం అనిపించేది. ఆ చెట్ల కింద కూడా తీసేసి ఇలా గుడిసెలేసి కూడా 4,000, 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక గుడిసె పక్క ఏమడి ఒక మా లాట్రిన్ బాత్రూమ్ ఉండేది ఒకటే పెట్టేసి ప్రజలకు మాత్రం మస్తు ఇబ్బంది కలుగుతుంది. 1,000 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. కానీ అక్కడ మనుషులకు మాత్రం ప్రజలకు మాత్రం అంత ఫెసిలిటీ లేదు. లాట్రూమ్ బాత్రూమ్ కాడ పోయిన ప్రజలకైతే మస్తు మంది తిడుతున్నారు. ఆ వీడియోలు కూడా తీసినాం. మాకు అట్లాంటి పరిస్థితి కూడా ముందు కూడా రావద్దు. శివస్థానాన్ని మాత్రం శివశక్తులను ఒక గుర్తింపు లెక్క తేవాలని ప్రజా మంత్రి వర్గాలు, ఎమ్మెల్యేలకు మనవి చేస్తున్నాం. మాకు ఎందుకంటే శివస్థానం వల్లే మాకు ఒక స్పెషల్ దర్శనం అనేది ఉండాలి. 11 కిలోల బియ్యం అమ్మవారి పేరు మీద ఒడి బియ్యం కట్టుకొని వస్తారు. కింటల కొద్ది 50 కిలోల కొద్ది గుట్టలు అమ్మవారికి సమర్పిస్తారు. అవి పట్టుకొని పోవాలంటే కూడా శివస్థానానికి విలువ లేకుండా జనంలో నిలబడి పోవాలంటే కూడా విధానం జరుగుతలేదు. దీన్ని మాత్రం అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శివశక్తులు ఎన్నో ఏళ్ళుగా భక్తి సేవలకు ప్రత్యేక దర్శనం